ముఖ్యమంత్రి గారు ఇక ప్రజలు రాలేదంటే ఎందుకు రారు? నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు చేయలే. 2 సంవత్సరాల నుంచి నేను పాలమూరు బిడ్డ అని చెప్పి పాలమూరుకి ఒక్కటి పని కూడా చేయలేదు ఇంతవరకు. మనం చేసిన మహబూబ్నగర్ టౌన్ ఎట్లుండే గతంలో? సీనన్న మంత్రిగా ఉండి 10 సంవత్సరాలు హైదరాబాద్కు ధీటుగా మహబూబ్నగర్ టౌన్ జిల్లా కేంద్రం తయారైనది. అక్కడ మెడికల్ కాలేజ్ అయినది, 1000 పడకల హాస్పిటల్ అయింది, బ్రహ్మాండంగా జరిగి కంప్లీట్ అయినది. నారాయణపేట ఎట్లుండే? చిన్న గ్రామం ఉండేది, జిల్లా కేంద్రం చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి నారాయణపేట ఒక బ్రహ్మాండమైన నగరం తయారైంది. అది ఎవరు చేసినారు? కళ్ళు కనబడతాయి కదా. రేవంత్ రెడ్డి గారు అదే రోడ్డు పంటే పోయింది కదా, చూస్తున్నాడు కదా. మాయ మాటలు చెప్పి ప్రజలు నమ్మరు. నువ్వు నిన్న చేసిన విజయోప సభలో మాట్లాడుతుంటే టీవీలలో కూర్చొని ప్రజలంతా తిట్టుకుంటున్నారు. నమ్మకం పోయింది, మాటలే కానీ చేతలు లేవని తెలిసిపోయింది ప్రజలకు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ 3 ఏళ్ళైనా ప్రజల అవసరమైన పనులు చేయాలి, ప్రజలకు అవసరమైన పనులు చేసి మీరు ఏం చేస్తారో చెప్పాలి. కానీ మీరు పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయింది. నువ్వు నిజంగా పాలమూరు బిడ్డ అయితే నీకు 12 మంది ప్రజలు దీవించి 12 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినారు నాకు కానీ పాలమూరులో. నువ్వు నిజంగానే పాలమూరు బిడ్డ అయితే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. 10% కంప్లీట్ చేస్తే మన కొడంగల్ నియోజకవర్గానికే 150,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. డిజైన్స్ చేసి బ్రహ్మాండంగా రెడీ చేసి కాలువలు ఒకటే వర్కులు ఇచ్చి టెండర్ పెట్టి 4,000 కోట్లు ఇచ్చి కాలువలు తవ్వితే కొడంగల్ పట్టణానికి ప్రతి గ్రామంలో సాగునీరు అందే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. దాని పక్కన పెట్టి కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందా అని చెప్పి దాని పక్కన పెట్టి కమిషన్ల కోసం కొడంగల్ నారాయణపేట పథకం తీసుకొని 4,000 టెండర్ పెట్టి అగ్రిమెంట్లు చేసి కమిషన్లు తీసుకుని పక్కన పెట్టి ఒక 30 మట్టి తీయాలి. ఇంతవరకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. నిజంగానే పాలమూరు బిడ్డ అని నిరూపించుకుంటే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. 10% పనులు కంప్లీట్ చేయి. 18 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అది కంప్లీట్ చేసి నిరూపించుకో.